అందరికీ నమస్తే అండి। ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి। వీడియో ఏంటి అంటే నేను వచ్చేసి ఈ రోజు ఒక మంచి దిద్దుల టైప్ అయితే నేను తయారు చేసి చూపిస్తున్నానండి। మనకి పెద్ద సైజు మనకి స్టడ్స్ లాగా చేసి చూపిస్తున్నానండి। దిద్దులాగా ఉంటుంది। మనకి దానికి కావాల్సినవి వైట్ సెరామిక్ కుందన్స్ అండి। చూడండి హార్ట్ షేప్ కుందన్స్ వైట్ సెరామిక్ కావాలి। నెక్స్ట్ వచ్చే మనకి మూన్ షేప్ పింక్ కలర్ కుందన్స్ అండి, గ్లాసీ కుందన్స్ అనమాట। మూన్ షేప్ గ్లాసీ కుందన్స్ పింక్ కలర్ అనమాట। పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, అందుకనే నేనైతే ఇవి తయారు చేసి చూపిస్తున్నానండి। మనకి ఒక బేస్ అండి, అంటే బేస్కి చూపించట్లేదు, మనకి వచ్చేసి ఇది నేను బక్రం అయితే తీసుకున్నాను, ఫస్ట్ క్వాలిటీ బక్రం అండి। ఆ బక్రము ఇది రౌండ్ షేప్లో కట్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ బక్రాన్ని అయితే యూజ్ చేస్తున్నాను। చూడండి బకరాన్ని మనం ఫోల్డ్ చేసి బకరం మీదే చూపిస్తాను, నేను దీని మీద అయితే చూపించనండి, ఇది జస్ట్ మనకి కొలతల కోసమే అని చెప్పేసి నేను ఈ బేస్ అంతా అయితే మనకి స్టడ్స్ అయితే ఉంటాయన్నమాట। నేను మన దాంట్లో చాలా తయారు చేశానండి, స్టడ్ మోడల్లోనే చాలా రకాలు తయారు చేశాను। ఇలా మనము తయారు చేసిన తర్వాత ఇది రౌండ్గానే ఉంటుందండి, ఇలా ఉన్న ఈ షేప్ ఉన్నా పర్వాలేదు। ఇలా మనము ఈ MDF బేస్ అంత వెడల్పు అయితే కట్ చేసుకుందాము। ఇప్పుడు వచ్చేసి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి। మనకి ఈ బకరానికి మొత్తం కూడా గ్లూ అప్లై చేసుకోవాలండి। ఒకవైపు వచ్చేసి మనము గ్లూ అప్లై చేసుకోవాలి, ఫుల్గా పెట్టేసుకోవాలి, గ్లూ అనేది ఫుల్గా పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మొత్తం కూడా ఇలా హార్ట్ షేప్ కుందన్స్ లైన్గా మనము ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టుకోవాలి। ఇలా మీరు ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అయితే పెట్టేసుకోవాలి। బక్రం అయితే తీసుకున్నాను। ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి దీని మీద పింక్ కలర్ కుందన్స్ అయితే పెట్టేసుకుందాం। ఇక్కడ మూన్ షేప్ కుందన్స్ పెట్టుకోవడానికి అయితే మనకి గ్లూ అయితే ఎక్కువగానే అప్లై చేయాలి। చూడండి ఇలా 1 బై 1 అయితే మనము మూన్ షేప్ కుందన్స్ అయితే పెట్టుకోవాలి। మనకి ఇవి కూడా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టేసుకోవాలన్నమాట। దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇంకొకటి అయితే పడుతుంది, నేను 7 వరకు అయితే ఫ్లవర్ ప్యాటర్న్కి తీసుకుంటున్నానండి। మనకి మధ్యలో వచ్చేసి మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే పెట్టేసుకుంటాను। చూడండి మధ్యలో ఫ్లవర్ అయితే నీట్గా ఉండాలి, మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే తీసుకోవాలి। చూడండి ఇలా ఉంటుంది మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అనమాట। గ్లూ పెట్టేసుకొని మనకి మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి నీట్గా ఉండాలండి, ఆ క్లిప్ స్టోన్ పెడితే నీట్గా ఉండాలి। ఇప్పుడు దీన్ని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి। ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇప్పుడు మీరు బాగా దీనికి గ్లూ అప్లై చేసుకోవాలి, మనం మొత్తం కూడా గ్లూ అప్లై చేయాలి। మనకి పైన ఇంకొక బక్రం అయితే అంటించేసుకోవాలి। ఇప్పుడు మనము వచ్చేసి చూడండి, మనము వెనకాల ఇయర్ రింగ్స్ సీల ప్యాటర్న్ ఉంటుంది కదా, మనకి వాటికి వచ్చిన సీలలు అయితే పెట్టేసుకోవాలి। చూడండి మనము సీలని ఇలా పెట్టుకోవాలి, దీన్ని మధ్యలో సెంటర్లో చూసుకొని పెట్టుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు దీనికి హోల్ పెట్టుకోవాలి, సెంటర్లో హోల్ పెట్టి దానికి జాయిన్ చేయాలి। దీనికేమో మనకి మధ్యలోనైతే గ్లూనైతే అప్లై చేసుకోవాలి, ఈ సీల ప్యాటర్న్ కూడా దీనికి కూడా మనము హోల్ పెట్టుకొని దీనికైతే మనము దీని సెంటర్లో చూసి పెట్టుకోవాలండి। చూడండి కరెక్ట్గా దీనికి సెంటర్లో ఉండేలా చూసి పెట్టుకోవాలి। మనకి ఈ సీల ప్యాటర్న్ అనేది మంచిగా నీట్గా సెంటర్లో ఉండాలండి, తిప్పితే డిజైన్ అయితే ఇలా ఉంటుంది। తర్వాత దీనికి మనము సీల ప్యాటర్న్కి అయితే ఇలా పెట్టేసుకోవాలి। ఇలా మనం 2 తయారు చేసుకోవాలన్నమాట, 2 స్టడ్స్ లాగా తయారు చేసుకోవాలి। చాలా అంటే చాలా బాగుంటుందండి, న్యూ డిజైన్ అనమాట। నేను ఇప్పటికీ ఇలా స్టడ్స్లో డిఫరెంట్గా నేను గోల్డ్ అండ్ వైట్ మీద డిఫరెంట్గా తయారు చేశాను, పెట్టుకుంటే కూడా బాగున్నాయండి। చూడండి ఇప్పుడు మనము ఈ వెనకాల వైట్ మనకి బకరం అనేది కనిపించకుండా ఉండాలి అంటే నేను చూడండి మనకి గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసుకోవాలి। ఇలా మనము కొంచెం లైట్గా తీసుకొని మనము దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం ఎక్కడ వైట్ కనిపించకుండా నీట్గా ఈ పెయింట్ అనేది దీనికి అప్లై చేయాలి। మనకి బ్యాక్గ్రౌండ్ వెనకాల వచ్చేసరికి మనకి వైట్ కంటే ఇలా గోల్డ్ ఉంటే నీట్గా ఉంటుంది, అందుకే నేను ఇలా చూడండి మనమైతే ఇలా గోల్డ్ కలర్ పెయింట్ వేసుకున్నాక ఇది నీట్గా ఆరిపోతుంది, 5 నిమిషాల్లో మనకి ఆరిపోతుందండి। తర్వాత మనము ఇలానైతే పెట్టేసుకోవాలి, ఇలా 2 కూడా మనం తయారు చేసుకోవాలి। చాలా అంటే చాలా బాగుంటుందండి, మనము
2-in-1 పెండెంట్ కూడా తయారు చేసుకోవచ్చు లాకెట్. మనకి అస్సలు ఇవి కలర్ అంటే కలర్ పోనే పోవండి, తడిచినా కూడా అస్సలు పాడవు అనమాట. మనకి ఈ గోల్డ్ కలర్ పెయింట్ కూడా పోదండి, నీట్గా ఉంటుంది, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనము ఎంతసేపు అయినా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఇవి నేను పెట్టుకుంటున్నాను కాబట్టి చెప్తున్నానండి. మనము ఈజీగా ఎంతసేపు అయినా కూడా ఇంత చూడటానికి ఇంత హెవీగా ఉన్నాయి కానీ మనకి లైట్ వెయిట్గానే ఉంటాయి. అసలు ఇవి కలర్ అంటే కలరే పోవండి, గ్లూ ఊడటం కానీ మనకి కలర్ పోవటం కానీ ఏమీ ఉండదన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి.